హాయ్! అమరావతి మళ్ళీ వార్తల్లో ఉంది. ఈసారి ఓ కొత్త డెడ్లైన్తో. మరి కొత్త వాగ్దానంపై జనం రియాక్షనేంటి? ఓ సరదాగా చూసేద్దాం రండి. ఆహా 2028 డెడ్ లైన్ ఈ మాట వినగానే అందరూ అయ్యో మళ్ళీ మొదలుపెట్టారా అన్నట్టు పెద్ద నిట్టూర్పు విడిచారు. ఎందుకంటే ఇది మనం ఊహించిందే కదా. ఈ కథ మనకస్సలు కొత్తేం కాదు. అవును, ఈ కొత్త డెడ్లైన్ ఏంటంటే నెవర్ ఎండింగ్ సీరియల్లో వచ్చిన మరో ఎపిసోడ్లా చూస్తున్నారు జనం. అందుకే దీన్ని సీరియస్గా తీసుకోవడానికి ఎవరూ అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు న్యూస్ ఏంటంటే అమరావతి పనులు 2028 కల్లా పూర్తి చేస్తాం. బ్రేకింగ్ న్యూస్ ఇదే. మరి ఒక్క మాట చాలుగదా, సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్ల వర్షం కురవడం మొదలైంది. ఓకే, డెడ్లైన్ అయితే ఇచ్చారు, బావుంది. కానీ ఆ క్యాలెండర్ ఎక్కడుంది? అసలు ప్లాన్ ఏంటి అని జనం చాలా స్ట్రేట్గా అడుగుతున్నారు. వాళ్ళ డౌట్లో ఓ పాయింట్ ఉంది కదా. ఒక్కసారి ఆలోచించండి, 2028 వచ్చేలోపు మనం ఏం చేస్తాం? ఓ 15 నెట్ఫ్లిక్స్ సీజన్లు కంప్లీట్ చేసేస్తాం, కనీసం ఓ 10 సార్లైనా ఫోన్ మార్చేస్తాం. కానీ అమరావతి సంగతేంటి? బహుశా అదే పాత టీజర్కే కొత్త డెడ్లైన్ తగిలించి మన ముందు పెడతారేమో. అయితే అసలు పాయింట్కొద్దాం. అమరావతిని జనం ఓ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లా కాకుండా ఓ పెద్ద సినిమా ఫ్రాంచైజ్లా ఎందుకు చూస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇక్కడుందసలు కథ. అమరావతి సాగా 2015లో స్టార్ట్ అయింది అన్నారు, 2017లో స్పీడప్ అవుతుంది అన్నారు, 2020 వచ్చేసరికి కొంచెం వెయిట్ చేయండి అన్నారు. ఇప్పుడు చూస్తే 2024లో అప్డేట్ లోడింగ్ అంటా. ఫైనల్గా 2028లో డెలివరీ. దానిక్కూడా ఓ హోప్ఫుల్లీ తగిలించారు. చూశారా, ప్రతి మాటికి మధ్య గ్యాప్ ఎలా పెరుగుతూ పోతుందో? ఈ టైంలైన్ చూస్తే ఎవరికైనా నవ్వాగదు. అందుకే జనం దీనికి టైమ్లైన్ ఫ్రాంచైజ్ అని పేరు పెట్టేశారు. అంటే ఏంటి? అచ్చం సినిమా సీక్వెల్స్ లాగే అనమాట. కథ ముందుకు వెళ్లకపోయినా కొత్త కొత్త రిలీజ్ డేట్లు, అదే కొత్త డెడ్లైన్లు ప్రకటిస్తూనే ఉంటారు. ఇక్కడ అసలు ప్రాడక్ట్ ఏంటో తెలుసా? ఆ హైప్, ఆ ప్రచారమే. ఒకప్పుడు ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ కోసం ఎదురుచూసేవాళ్లు. కాని ఇప్పుడు పాప్కార్న్ పట్టుకుని నెక్స్ట్ ఎపిసోడ్, అదే నెక్స్ట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రామిస్ నుంచి పాప్కార్న్కి ఈ షిఫ్ట్ ఎలా జరిగిందో చూద్దాం. ఎవరైనా లీడర్ వచ్చి 2028కి ఫినిష్ చేసేస్తామనగానే జనం నుంచి వచ్చే కౌంటర్ ఏంటో తెలుసా? అదే పార్ట్ సార్, సినిమా ఇంట్రోనా, ఇంటర్వెల్ బ్లాకా, లేక ఎండ్ టైటిల్సా అని అడుగుతున్నారు. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది కదా, వాళ్ళు దీన్ని అస్సలు ప్రాజెక్ట్ అప్డేట్లా చూడట్లేదని. అదే వేరే దేశాల్లో అయితే సరే మీ ప్లాన్ ఏంటి అని అడుగుతారు. కాని ఇక్కడ మాత్రం పాప్కార్న్ ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో ఇది ప్రాజెక్ట్ కాదు, ఓ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అయిపోయింది. అయితే జనం అడుగుతున్నది చాలా సింపుల్. మాకు మీ మాటలొద్దు, పని జరిగిన ఫోటోలు కావాలి, అంతే. ప్రూఫ్ చూపించండి, ప్రెజెంటేషన్లు కాదు. ఇదే వాళ్ల డిమాండ్. నిజమే కదా, ఇన్ని సంవత్సరాలుగా మనకి హెచ్డీ క్వాలిటీలో ప్రామిసెస్ చూపిస్తూనే ఉన్నారు. లేఅవుట్ స్కెచ్లు, డ్రోన్ వీడియోలు, 3D రెండర్లు, సిమ్యులేషన్ క్లిప్స్, పవర్ పాయింట్లో ఎలివేషన్ పిక్స్. అబ్బో, చూడ్టానికన్నీ అద్భుతంగా ఉంటాయి. ప్రపంచస్థాయి రాజధాని కల కళ్ల ముందు కదలాడుతుంది. కాని సమస్య ఏంటంటే అసలు కన్స్ట్రక్షన్ దగ్గరికొచ్చేసరికి మాత్రం సీన్ బఫర్ అవుతూనే ఉంది. ఆ హైటెక్ ప్రెజెంటేషన్స్కి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ ఇదేనన్నమాట. అందుకే జనం నుంచి వస్తున్న రిక్వెస్ట్ చాలా చాలా సింపుల్ అండ్ హంబుల్. దయచేసి ముందు పనిచేయండి, ఆ తర్వాత ఫోటో పబ్లిష్ చేయండి. ఇంతకంటే సూటిగా, ఇంతకంటే పవర్ఫుల్గా ఇంకెవ్వరూ చెప్పలేరు. సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, జనంలో ఓ పెద్ద షిఫ్ట్ వచ్చింది. వాళ్లకిక పవర్ పాయింట్ వ్యూలు వద్దు, సైట్ వ్యూ కావాలి. అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదు, కళ్ల ముందు కనిపించే రియాలిటీ కావాలి. ఇన్ని చూశాక చివరికి మనందరి మదిలో మిగిలింది ఒకే ఒక ప్రశ్న. సరే, నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు బాస్? ఈ ఒక్క క్వశ్చన్లోనే వాళ్ల నిరాశ, వ్యంగ్యం అన్నీ కలిసిపోయున్నాయి. మరి దీనికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.